నమస్కారం. నా పేరు షంషుద్దీన్. సామాజిక, రాజకీయ, విద్య, వైద్య అంశాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ గురించి. డిఎస్సి ఎగ్జాము జూన్ 6 నుంచి మొదలవబోతుంది. అయితే నోటిఫికేషన్ పడ్డ రోజు నుంచి విద్యార్థుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నెల రోజుల పాటు అంటే దాదాపు నోటిఫికేషన్ టయానికి ఎగ్జామ్ రాసేదానికి 40 రోజులు టైం మాత్రమే ఉంది. వీళ్ళు చాలామంది విద్యార్థులు గత 7 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ డిఎస్సి ఫిలప్ చేసిన సందర్భం లేదు. అయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అది ఎన్నో వివాదాలకు దారితీసింది. వాళ్ళు ఎగ్జామ్ పెట్టలేకపోయారు. కానీ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే డిఎస్సి జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. చాలా సంతోషం. అయితే ఈసారి ఎగ్జామ్ జరుగుతున్న తీరు తెన్నులపై విద్యార్థుల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్కి 40 రోజులు మాత్రమే టైం ఉందన్నది వాళ్ళల్లో ఎక్కువ ఆందోళనకు గురి చేస్తుంది. అంతేకాకుండా 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు మధ్యలో డిఎస్సి పడి గందరగోళం అయినప్పుడు అసలు ఎగ్జామ్ జరగద్దా లేదా అన్న స్థితిలో వాళ్ళు ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 16,000 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషం. దాదాపు దీనికి 5 లక్షలకు పైబడి విద్యార్థులు అప్లై చేసుకున్నారంటే ఎంత డిమాండ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఎంతమంది విద్యార్థులు బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని మార్పుల వల్ల కొన్ని రకాలైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు డిఎస్సి పడ్డప్పుడు టెట్తో పాటు పడేది. ఇప్పుడు టెట్ లేకుండా ఓన్లీ డిఎస్సినే వచ్చింది. ఇది ఒక రకమైన సమస్య. ఇంకొక రకమైన సమస్య ఏంటంటే దీనివల్ల ఏంటంటే కొత్తగా రీసెంట్గా డిఎస్సి పాస్ అయిన వాళ్ళు బీఎడ్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. టెట్ పెట్టుంటే ఇంకొంచెం మంది అభ్యర్థులు కొన్ని లక్షల మంది కూడా యాడ్ అయ్యి ఉండేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసామన్న ఫీలింగ్ ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పడుతుందో అన్న ఆందోళన కూడా వాళ్ళు ఉన్నారు. అది ఒక రకమైన ఆందోళన. అయితే ఈ 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఇప్పుడు డిఎస్సి పడింది, కానీ ఏజ్ లిమిట్ 44కే ఉంది. మన తెలంగాణలో జరిగినప్పుడు కొంచెం సడలింపు చేయడం వల్ల కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు. అలాగే ఇక్కడ కూడా సడలింపు చేస్తే మేము 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కదా, మేము ఇప్పుడు ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము దీన్ని నమ్ముకునే ఉన్నాం కదా అనే రకమైన విద్యార్థులు కూడా ఒక రకమైన ఆందోళన ఉన్నారు. ఇది ఒక రకమైన ఆందోళన. ఇకపోతే ఇంకొక రకమైన ఆందోళన ఏంటంటే ఇప్పుడు టెట్ జరిగినప్పుడు నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి కొంతమందికి. దానివల్ల ఏంటంటే రేపు మేము ఈ తక్కువ టైంలో ప్రిపేర్ కాలేకపోతే నష్టపోతామేమో. ఇప్పుడు జరిగే ఎగ్జామ్ కూడా ఆ సిస్టంలోనే, నార్మలైజేషన్ సిస్టంలోనే జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ జూన్ 6 నుంచి ఒక నెల రోజుల పాటు రోజుకి 40,000 మంది, అంటే 2 రకాల పేపర్లు ఉంటాయి. ఉదయం 20,000 మందికి, మధ్యాహ్నం 20,000 మందికి. అంటే దాదాపు నెల రోజుల పాటు ఇన్ని రకాల పేపర్లు, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని కష్టంగా వస్తాయి. ఈ నార్మలైజేషన్ సిస్టంలో మాకేమన్నా అన్యాయం జరగద్దా, ఈ తక్కువ టైం ఉంది, మేము ప్రిపేర్ కాలేకపోతున్నాం అనే ఒక ఆందోళన కూడా విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పాపం ఒత్తిడికి, ఒక పక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండని ఒక రకమైన ఒత్తిడి, ఇంత సబ్జెక్ట్ మేము రివిజన్ చేయలేకపోతున్నాం అనే ఒక సబ్జెక్ట్, అంటే 7 సంవత్సరాల పాటు ఉన్నవాళ్ళు, రీసెంట్గా అంటే క్వాలిఫై అయిన వాళ్ళు టెట్కి, తర్వాత వచ్చేసి ఎగ్జామ్ జరగద్దో లేదో అన్న ఆందోళనలో, అంటే నోటిఫికేషన్ పడద్దో లేదో ఆందోళన ఉన్నవాళ్ళు, రకరకాల డిస్టర్బెన్స్లో డిఎస్సి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడిగేది ఒకటే, అందరూ ఏకగంటతో ఇన్ని రకాలైన వాళ్ళ కోరికలు ఉన్నప్పటికీ కొంత టైం పెంచండి, మాకు టైం పెంచితే మాకు న్యాయం జరగద్ది, కనీసం 90 రోజుల టైం అన్నా ఇవ్వండి, దీనివల్ల నష్టం ఏం జరగదు, మాకు న్యాయం జరగద్ది, మాకు కూడా ఒక తృప్తి ఉంటుంది అని ఇప్పుడు అప్లై చేసిన 5 లక్షల మంది విద్యార్థులు ఎక్కువ మంది కోరికది.
ఇది రకరకాలుగా వాళ్ళు రాజకీయ నాయకుల దృష్టికి కావచ్చు, ఈ జర్నలిస్టుల దృష్టికి కావచ్చు, మీడియాలో అక్కడక్కడ వాళ్ళ యొక్క స్పందన తెలియజేస్తున్నారు. కాబట్టి నా వైపు నుంచి యాజ్ ఎ జర్నలిస్టు వాళ్ళ విద్యార్థుల దగ్గర వాళ్ళ యొక్క ఆందోళన అవన్నీ విన్న తర్వాత, చూసిన తర్వాత నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ముఖ్యంగా నేను ఆయన చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆలోచనాపరుడు, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, వాళ్ళ ఇన్ని రకాలైన అభ్యర్థనలో కనీసం కొన్నైనా, అంటే ఇప్పుడు వాళ్ళు టైం పెంచమని అడిగేది చాలా విపరీతంగా వాళ్ళకి ఒత్తిడి గురి చేస్తుంది. తక్కువ టైంలో మేము రివిజన్ చేసుకోలేకపోతున్నాం, ఎక్కువ సబ్జెక్ట్ చదవాలా. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, కొంతమంది కష్టంగా రావచ్చు, కొంతమంది ఈజీగా రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న ఈ సందర్భంలో ముఖ్యంగా వాళ్ళు అడిగేది టైం పెంచమని. ఇంకా అవకాశం ఉంటే అందరికి కలిపి ఒక జిల్లాకు ఒక క్వశ్చన్ పేపర్ లాగా పెడితే ఏ జిల్లాగా జిల్లా కాంపిటీషన్ ఉంటుందని కూడా వాళ్ళ అడుగుతున్నారు. ఇన్ని రకాలైన ఒత్తిళ్ళలో వాళ్ళు ఉన్నప్పుడు 1-2 వాళ్ళ కోరికలు మీరు మన్నిస్తే 5 లక్షల మంది కుటుంబాలకి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసినట్టుంటుంది. ఒకసారి ఈ సందర్భంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా విజ్ఞప్తి కూడా ఏంటంటే, దయచేసి ఆ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఒత్తిడి ఎందుకు గురవుతున్నారు అనేది మీరు అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క ఆందోళనను మీరు అర్థం చేసుకొని దయచేసి కొంత వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.